ఒకప్పుడు మనకుండే అలవాట్లు ఎంతో బాగుండేవి కదా. ఇప్పుడున్న జనరేషను 1980s లో ఉన్న జనరేషను కంపేర్ చేసి మనం నిజంగా ఏం కోల్పోయాం అని ఒక్కసారి వెనక్కి చూసుకుంటే, ఇప్పుడు మనకున్న పిల్లల్ని మన చిన్నప్పుడుతో కంపేర్ చేసి చూసుకుంటే మనం ఏం కోల్పోయామో మీకు అందరికీ అర్థం కావడానికి, మీలో ఆ కొత్తదనం సృష్టించి మీ పిల్లల్ని మార్చడానికి మీరు కూడా ట్రై చేస్తారని నా ఈ చిన్ని ప్రయత్నం. అందరూ సెల్ ఫోన్ చూడకుండా ఉండలేని పరిస్థితి డ్యూ టు సో మెనీ రీజన్స్. కొంతమంది కాలక్షేపానికి, కొంతమందికి సెల్ ఎడిక్షన్ అయ్యి, కొంతమంది సోషల్ మీడియాలో ట్రెండ్ కావడానికి కొత్త సృష్టించి మేము ఎప్పటికప్పుడు అప్డేట్ అవడానికి, లేదా ఏదైనా ఎంఆర్ఐలు కానీ అవి కానీ వాట్సాప్ లో మెసేజ్ చూసి మనం హాస్పిటల్ దూరంగా ఉంటే దాన్ని సమాధానం చేయడానికి ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో సెల్ అనేది మన బాడీలో పార్ట్ లాగా అయిపోయిందండి. అది యాక్సెప్ట్ చేయాలి. కానీ మెయిన్ మన చిన్నప్పుడు అలవాట్లు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, ఎండాకాలంలో చెరువులు ఎండిపోతే ఆ చెరువులో వెళ్ళి ఆడుకున్న రోజులు, గ్రూప్ డిస్కషన్ చేసి కొత్తగా రోల్ ప్లే చేసిన రోజులు, ఏదైతే బాడీకి లైక్ గోళీలు మనం ఆడి కరెక్ట్గా దానివల్ల మన సెరిబ్రం అంతా కరెక్ట్గా చూసుకొని కరెక్ట్గా పిన్ పాయింట్ చేసుకోవడానికి శారీరక శ్రమ కల్పించేవి. క్రికెట్ చూడటం కన్నా క్రికెట్ ఆడటం ఎక్కువ చేసేవాళ్ళం. ఇప్పుడు క్రికెట్ చూడటానికి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. రోజు ఎంతసేపు మనం క్రికెట్ చూడటం, ఆడటం, ఎట్లానే మనకి చుట్టూతా ఉన్నాయండి. ఏదైనా శారీరక శ్రమకు సంబంధించిన ఆటలు తక్కువైపోయినాయి. టీవీలు, యాక్చువల్గా వీడియో గేమ్స్ ఇంక్లూడింగ్ చెస్ ఆడాలన్నా సెల్లో ఓపెన్ చేసి ఆడే పరిస్థితి. ఆఖరికి పాముల పట్ట, ఏదైనా చిన్న ఆటలు, మైండ్ గేమ్స్ సంబంధించిన ఏదైనా న్యాచురల్ గా ఆడేయని ఆర్టిఫిషియల్ గా మారి, తర్వాత పిల్లలు ఇంకా కొద్దిగా ఎక్కువైపోయి ఫ్రెండ్స్ లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళతో మాట్లాడటం, దాని కింద ఎడిక్ట్ కావడం కూడా జరుగుతుంది. ఏఐతోనే మాట్లాడుకుంటున్నారు. దీనికి వల్ల ఎక్కువ మందికి డిప్రెషన్ రావటం, ఐసోలేషన్ బిహేవియర్ రావడం, దీనివల్ల చిన్న వాటికే. మొన్న మధ్య పేపర్లో చదివాను, అబ్బాయి వాళ్ళ జూనియర్ ని జస్ట్ చంపేశాడు. ఎందుకు చంపేశాడు అంటే ఆ నెక్స్ట్ డే స్కూల్కి సెలవిస్తారనంట. ఎంత దారుణం అంటే అసలు ఎటు పోతుంది మన లోపం. ఆ అబ్బాయి చూస్తే 5th క్లాస్ కూడా లేడు. ఈ అబ్బాయి ఫస్ట్ క్లాస్ ఏమీ తెలియని అతన్ని బాత్రూమ్ లో చంపేశాడంటే ఒక్క రోజు సెలవు కోసం వేర్ హీఈస్ గోయింగ్, ఎట్లా వెళ్తుంది సమాజం? దీని గురించి డిస్కషన్ లో ఎక్కువ చేయరు. చెట్లు నాటడం ఇవన్నీ ఎంత అవసరమో, లేకపోతే హెచ్ఐవి గురించి రన్ పెట్టడం ఎంత అవసరమో, ఇలా ఈ ట్రెండ్ ఎక్కడో జరగలేదు. ఇది మన ఇండియాలోనే జరిగింది. నార్త్ ఇండియాలో జరగవచ్చు, రేపు సౌత్ ఇండియాలో జరిగింది. ఎక్కడ జరిగింది అనేది పాయింట్ కాదు. ఒక చోట జరిగిందంటే ఇంకో చోటకి వచ్చింది. అసలు ఆ బిహేవియర్ ఆ అబ్బాయికి ఎందుకు వచ్చింది? ఆ బిహేవియర్ రావడానికి గల కారణాలు ఏంటి? వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఏంటి? అవన్నీ ఎవరు రాయరు. ఎక్కడన్నా ఓ చోట ఏదైనా జరిగితే, ఏదన్నా లైక్ మనం టెర్రరిజం గురించి ఎంత ఆపరేషన్ ఎంత విజయవంతంగా ఉంది, దాని గురించి ఎంత చెప్పుకున్నామో అది ఇంపార్టెంటే, డెఫినెట్ గా ఇంపార్టెంట్. దానికన్నా ఇది ఎక్కువ ఇంపార్టెంట్. ఇది ఇన్సైడ్ టెర్రరిజం. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ అవర్ డైలీ. దీన్ని మనం అరికట్టలేకపోతే సమాజంలో చివరికి సైకోలు, నెగిటివ్ థింకర్స్, నాశనాన్ని కోరుకునే వాళ్ళు, పక్కన వ్యక్తి డెవలప్ అవుతుంటే దాన్ని చూసి వచ్చిన జలసీ వల్ల డెవలప్ అయ్యేవారు, వీళ్ళు ఎక్కువగా మారే ఛాన్స్ ఉంది. సో మనం మాట్లాడుకుందాం అనుకుంది చిన్నప్పుడు ఉన్న పరిస్థితుల గురించి, ఇప్పుడున్న పరిస్థితుల నుంచి కంపేర్ చేద్దాం అనుకొని మొదలుపెట్టి అలా ఉన్నది ట్రెండ్ మారిపోయింది అని చెప్దాం అనుకున్నాను. ఈ వీడియో ద్వారా మెయిన్ మీకు మెసేజ్ చేద్దాం అనుకుంది ఏంటంటే, మీరు హ్యాపీ టైం మీ పిల్లలతో స్పెండ్ చేయండి. నేను చేయకుండా మీకు చెప్పను. నేను డెఫినెట్ గా మా పిల్లలతో స్పెండ్ చేస్తున్నాను. అందుకే నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను. అదే ఒక 5 సంవత్సరాల క్రితం అయితే నేను చేసేవాడిని కాదు, ఎందుకంటే నేను అప్పుడు అంత స్పెండ్ చేయలేకపోయాను. బట్ ఇప్పుడు నాకున్న టైంలో డివైడ్ చేసుకొని మా పిల్లలకు కొంత టైం ఇస్తున్నాను. దట్ ఈజ్ ప్రీషియస్ టైం. అదే చాలా ఇంపార్టెంట్. అందుకనే నేను మీకు వీడియో చేసి చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ.